ఈ రోజున నిజమైన స్వేచ్ఛ మరియు స్వాతంత్రము అన్న సబ్జెక్ట్ మీద మనం చర్చిద్దాం. రీసెంట్గా మనం చాలా మీడియా న్యూస్ పేపర్లో కానీ ఛానల్స్లో కానీ చూసాము. హైదరాబాద్లో వాళ్ళు అతిపెద్ద ఒక డ్రగ్ ర్యాకెట్ని వాళ్ళు బయటకు తీశారన్నమాట. ఆ సందర్భంగా ఎన్నో ఆర్టికల్స్, ఎన్నో సీరియల్స్ ప్రచారం చేయడం జరిగింది. ఆ డ్రగ్స్ యొక్క విపరీత పరిణామాలు ఎలా ఉంటాయని కూడా చర్చించడం జరిగిందన్నమాట. ముఖ్యంగా స్కూళ్ళల్లో చదువుతున్న చిన్నపిల్లలు 7వ తరగతి 8వ తరగతి ఆ పిల్లలు కూడా ఈ రకంగా మత్తు పదార్థాలు డ్రగ్స్ తీసుకోవడంతో ఒక రకమైన సంచలనం వచ్చిందన్నమాట. అందుకనే శాస్త్రాలలో అంటే భగవద్గీత, భాగవతం అన్న గ్రంథాలలో ఈ స్వేచ్ఛ నియంత్రణ సూత్రాలని చెప్పబడ్డాయి. మనకు అనిపించవచ్చు స్వేచ్ఛ అని ఒకవైపు అంటున్నారు, నియంత్రణ అని ఇంకొక వైపు అంటున్నారు, ఈ రెండిటికి సంబంధం ఏమిటి? దాన్నే మనం ఈ రోజున ఈ టాపిక్ ద్వారా తెలుసుకుందాము. అంటే ఈ శాస్త్రాలలో ఉన్న ఈ రెగ్యులేషన్స్ అంటే ఈ నియంత్రణలు అనేవి వాటి యొక్క పర్పస్ ఏమిటి, ఉద్దేశం ఏమిటి? ఆ తర్వాత భగవద్గీతలో చెప్పబడిన 4 నియంత్రణ సూత్రాలు గురించి మనం అర్థం చేసుకుందాం. వాటిని పాటించడానికి కారణాలు ఏమిటి, మరియు పాటిస్తే మనకు వచ్చిన లాభాలు ఏమిటని మనం విశదంగా చూద్దాం. మనం అందరం కూడా స్వేచ్ఛ స్వాతంత్రాల మీద ఎంతో గర్వపడతాం. స్వేచ్ఛ స్వాతంత్రాలు అనేవి గర్వకారణం అన్నమాట. మనందరికీ కూడా అది చాలా ఇష్టం. స్వేచ్ఛగా ఉండాలని, స్వతంత్రంగా ఉండాలని మనందరికీ కూడా చాలా కోరిక మాట. మనకి రెస్ట్రిక్షన్స్, నియమాలు, నియంత్రణలు అంటే ఇష్టం ఉండదు. ఇదేంటంటే జనరల్ సైకాలజీ ఇదన్నమాట. మనందరికీ అదే రకంగా ఉంటుంది. కానీ శాస్త్రాలలో 4 నియంత్రణల్ని చెప్పబడ్డాయి. ఈ నియంత్రణ సూత్రాలని స్వేచ్ఛా నియంత్రణ సూత్రాలని చెప్పబడ్డాయి. అంటే వీటిని పాటించడం ద్వారా మనకి స్వేచ్ఛా స్వాతంత్రాలు పెరుగుతూ వస్తుంటాయన్నమాట. ఈ 4 నియంత్రణలు ఏం చెప్పారు అంటే, మొట్టమొదటి ఏంటంటే నో మీట్ ఈటింగ్, మాంసాహారము తినరాదు అని. రెండవది నో ఇంటాక్సికేషన్, మత్తు పదార్థాలు తీసుకోకూడదు. మూడవది నో ఇల్లిసిట్ సెక్స్, అంటే అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు. నాలుగవది నో గ్యాంబ్లింగ్, జూదాలు దగ్గరికి పోకూడదు. ఈ 4 సూత్రాలని చాలా విశదీకరంగా మన శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. వాటిని పాటించడం ద్వారా మనలో స్వేచ్ఛా స్వాతంత్రాలు పెరుగుతాయని చెప్పబడ్డాయి అన్నమాట. ఈ 4 నియామక సూత్రాలను మనం వినగానే మనకు అనిపిస్తుంది, మన ఈ రకమైన రెస్ట్రిక్షన్స్, నియమాలు స్క్రిప్చర్స్ ఎందుకు పెడుతున్నాయి మన మీద? మన స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని తగ్గించడానికా? కానీ మనం అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే, ప్రతి నియంత్రణ, నియామకం అనేది మనకి మంచిది కాదా? ఆర్ ద రియల్లీ బ్యాడ్? ఉదాహరణకి ఒక పిల్లవాడు పైన టెర్రస్ మీదకి ఎక్కి గాలిపటాన్ని వేయాలనుకున్నాడు అనుకోండి. పిల్లవాడు పైకెక్కుతున్నాడు, టెర్రస్ మీదకి ఎక్కి అక్కడ నుండి గాలిపటం వేద్దామనేసి. గాలిపటం వేసినప్పుడు ఏమవుతుందంటే పిల్లవాడు అటు ఇటు వెళ్తూ ఉంటాడు అన్నమాట, దాన్ని అట్లా తిప్పుతూ. అప్పుడు తల్లి ఏం చెప్తుందంటే, నాయనా నువ్వు పైకి టెర్రస్ మీదకి వెళ్తున్నావు, అక్కడ నువ్వు బౌండరీస్ దగ్గరికి వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. లేకపోతే ఇంకోటి ఏం చెప్తుందంటే, నువ్వు అసలు టెర్రస్ మీదకే పోవద్దు, ఇక్కడే ఉండి నువ్వు గాలిపటం వేసుకొని చెప్తుందన్నమాట. ఇది చూడ్డానికి రెస్ట్రిక్షన్లా కనిపిస్తోంది, కానీ ఎందుకు చెప్పింది?
సో ఆ రకంగా తల్లి ఆ నియమాన్ని ఎందుకు పెట్టింది? ఎందుకంటే ఆ పిల్లవాడు కానీ రూఫ్ మీదకి ఎక్కి పడిపోయాడు అనుకోండి, ఇంకా పూర్తిగా స్వేచ్ఛపోయినట్టే, ఇంకా స్వాతంత్రం అంటూ ఉండదు. కాళ్ళు చేతులు విరిగిపోయినాయి అనుకోండి, అసలు స్వేచ్ఛ తగ్గింది, స్వాతంత్రం అంటూ లేదు, చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకనే ఆ రెస్ట్రిక్షన్ పెట్టబడి ఉంది. అంటే ప్రతి రెస్ట్రిక్షన్ కూడా మనకి బ్యాడ్ అని కాదు, చెడ్డదని కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం కార్నో లేకపోతే 2-వీలర్నో మనం నడుపుకుంటూ రోడ్ల మీద వెళ్ళినప్పుడు రెడ్ సిగ్నల్ కనిపించగానే వెంటనే మన వెహికల్ని ఆపాలి. సిగ్నల్ని చూడగానే ఆపాలి అన్న నియమం ఉంది. మరి ఈ నియమము మంచిదా చెడ్డదా? ఒకవేళ ఆపలేదనుకోండి, ఎవరు పడితే వాళ్ళు వెహికల్స్ని నడుపుకుంటూ పోయారనుకోండి, రోడ్ల మీద చాలా పెద్ద కన్ఫ్యూజను. అంతేకాదు చాలా డేంజర్ కూడా. ఎప్పుడు ఏ వెహికల్ ఎక్కడి నుండి వచ్చి మనల్ని గుద్దేస్తుందో తెలియదు. అట్లా భయంగా ఉండే పరిస్థితి మంచిదంటారా? లేకపోతే అందరూ కొద్దిగా నియామక సూత్రాలను పాటించడం వల్ల ఎంత స్వేచ్ఛగా నడుపుకోవచ్చు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినా అన్నమాట. నియామక సూత్రాలను పాటించడం వల్ల మనకు స్వేచ్ఛ పెరుగుతోంది. ఈ ప్రపంచం ఆ రకంగా పనిచేస్తోందన్నమాట. కానీ ప్రస్తుత సమాజంలో ఏంటంటే నియమాలు అంటే చాలు కొద్దిగా అదేదో మనకి మంచిది కాదు అన్న భావన ఉంది. ప్రస్తుతం ఉన్న సొసైటీని మనం ఏమంటాము అంటే పర్మిసివ్ సొసైటీ అంటారు. అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేసుకో, పర్లేదు అన్న విధంగా సొసైటీ ప్రవర్తించడంతో దీన్ని పర్మిసివ్ సొసైటీ అంటారు. ఈ కాలంలో ప్రజల యొక్క థింకింగ్ ఏమిటంటే నేనేమనుకుంటే అది చేయగలగాలి, అది నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రము అంటే అనేసి ఒక భావన, ఒక అండర్స్టాండింగ్ అందరిలో ఉంది. అదే రకంగా ఆ సొసైటీ కూడా నడుస్తోంది అన్నమాట. సో కొంతమంది ఈ ప్రశ్నలు అడుగుతారన్నమాట. ఏమని? ఎందుకు అసలు రెస్ట్రిక్షన్స్ అంటూ ఉండాలి మన జీవితంలో? ఇట్లా మ్యారేజు అని చెప్పి జీవితకాలం అంతా కూడా ఒక భర్త ఒక భార్య వాళ్ళ మధ్యనే సంబంధం ఉండాలి అన్న నియమం ఎందుకు? తర్వాత కొన్ని పదార్థాలు తినచ్చు తినకూడదు అన్న నియమాలు ఎందుకు? ఇట్లా చాలామంది ఆ ప్రశ్న వస్తుందన్నమాట. నేను స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఉండడానికి ఎన్ని నియమాలు ఎందుకు పెట్టాలి అనేసి వాళ్ళకి ఆ కన్ఫ్యూజను, ఆ డౌట్లు అనేవి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు కరెంట్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఏంటంటే నాకు ఇష్టమైతే చేసే, ఏమనిపిస్తే అది చేసే అన్న ఒక ఫిలాసఫీ అన్నమాట. నా లైఫ్లో నాకు ఎనర్జీ ఆనందం ఉన్నంత వరకు ఈట్, డ్రింక్ అండ్ బీ మెర్రీ, తాగి తందనాలాడి ఆనందంగా బతుకు. నెక్స్ట్ లైఫ్ ఉందా లేదా అని ఎవడో తెలుసు, ఫుల్గా ఈ లైఫ్ని ఎంజాయ్ చేసుకో అన్న విధంగా ఒక రకమైన ఫిలాసఫీ అందులోనూ ఉంది. అందుకని ఎటువంటి నియమాలు నియంత్రణలు అంటే వాళ్ళకి చాలా ప్రశ్నలు వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఈ నియామక సూత్రాలు వాటి యొక్క ఉద్దేశం ఏమిటి అది మనం చూద్దాము. మనం ఎవరి దగ్గరికైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అంటే ఏదైనా డిసీజ్ వచ్చి మనం వెళ్ళామనుకోండి, ఉదాహరణకి డయాబెటీస్ ఉందనుకోండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆయన వెంటనే మన యొక్క డయాగ్నోసిస్ అంతా పూర్తి చేసి, నాయన నీకు ఇది పరిస్థితి, అందుకని నువ్వు స్వీట్స్ ఎక్కువ తినద్దు, పూర్తిగా యాంగ్జైటీస్కి పోవద్దు, తెల్లగా ఉండే రైస్ను కానీ, తెల్ల షుగర్ కానీ, తెల్ల మైదా కానీ, తెల్ల సాల్ట్ కానీ వాడద్దు, అట్లా కొన్ని నియామక సూత్రాలు నీకు చెప్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే మన డిసీజ్ తగ్గి మళ్ళీ పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు మనం పొందాలి కదా. దానికి ఆ డాక్టర్ గారు మనకు ఆ ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. మరి మనం ఆయన చెప్పిన నియంత్రణలు వెంటనే పాటిస్తే మనకి ఫలితాలు కూడా వెంటనే వస్తాయి. ఇప్పుడు చూడండి, డాక్టర్ కావాలంటే ఎన్నో ఏళ్ళు తను సాధన చేసి, ఎన్నో ఏళ్ళు ఆ మెడికల్ సైన్స్ నేర్చుకుని ప్రాక్టీస్ చేసి ఆ రకంగా ఆయన పైకి వచ్చారు. సో మనం ఆయన మాటను వినడం వల్ల వెంటనే ఆయన చదువుకున్న మొత్తం ఫలితం అంతా కూడా మనకి వెంటనే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే మనం మళ్ళీ అవన్నీ చదవాల్సిన అవసరం లేదు.
మనం కూడా ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడి ఆ మెడికల్ సైన్స్ నేర్చుకుని వీటిని పాటించాలి, ఆ తర్వాత అర్థం చేసుకుని ఆ బెనిఫిట్స్ పొందాల్సిన అవసరం లేదు. ఆ చెప్పిన డాక్టర్ మాట వింటే చాలు, వెంటనే మనకి ఆ ఫలితాలన్నీ వస్తాయి, మన స్వేచ్ఛా స్వాతంత్రాలు పెరుగుతాయి. అదే రకంగా ఈ ఆధ్యాత్మిక సైన్సుల్లో కూడా, ఈ స్పిరిచువల్ సైన్స్లో కూడా కొంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళనే మనము సాంప్రదాయ ఆచార్యులు అంటారన్నమాట. ఆచార్యులు ఎవరైతే సంప్రదాయంలో వస్తున్నారో అట్లాంటి ఆచార్యులు, వాళ్ళు ఈ వేదిక్ సైన్సు లేకపోతే ఈ ఆత్మ అంటే స్పిరిచువల్ సైన్స్లో వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ అన్నమాట. జీవితకాలము వాళ్ళు ఆ సైన్స్ని, మన స్క్రిప్చర్స్ని క్షుణ్ణంగా చదివి వాటిని అర్థం చేసుకుని మన స్వేచ్ఛా స్వాతంత్రాలు పెరగడానికి, లేకపోతే మనలో ఆ ప్రశాంతత పెరగడానికి, ఆ ఆనందం పెరగడానికి వాళ్ళు ఏం చేయాలి అని కొన్ని సూత్రాలను వాళ్ళు మనకి రికమెండ్ చేశారన్నమాట. వాళ్ళు రికమెండ్ చేసినవే ఈ 4 ప్రైమరీ మూలమైన స్వేచ్ఛ నియామక సూత్రాలు. అంటే ఈ సూత్రాలు పాటిస్తే మనలో ఆ పీస్ అండ్ హ్యాపీనెస్ పెరుగుతుందన్నమాట. సో ఈ 4 సూత్రాలని ఎవరైతే నిష్టగా పాటిస్తారో వాడు చాలా హ్యాపీ అయిపోతాడు జీవితంలో. వాడిలో కూడా ఎంతో స్వేచ్ఛ ఆనందాలు వస్తాయన్నమాట. సో ఈ ఆచార్యులు చెప్పినది ఏమిటంటే 4 చేష్టలు లేకపోతే 4 ప్రవర్తనలు, అవి మనం తగ్గించుకుని మానుకుంటే మనకది చాలా మంచిది అని చెప్పారు అన్నమాట. ఈ 4 ప్రవర్తనలు కానీ మనం నియంత్రించి మనం పూర్తిగా కంట్రోల్లో పెట్టుకోగలిగితే అది మన యొక్క స్వేచ్ఛని స్వాతంత్రాన్ని పెంచుతాయి. లేకపోతే మనల్ని బంధించేస్తాయి, మన స్వేచ్ఛను తగ్గించేస్తాయి అనేసి వాళ్ళు మొత్తం శాస్త్రాలన్నీ నిపుణంగా చదివి మనకి ఇది ఆ సారాంశాన్ని చెప్పారన్నమాట. ఉదాహరణకి మొట్టమొదటి ప్రవర్తన ఏం చెప్పారు అంటే ఈ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ని తీసుకోవద్దు అని చెప్పారన్నమాట. అంటే మాంసం కానీ, చేపలు కానీ, సముద్రంలో దొరికే సముద్ర పదార్థాలు కానీ, లేకపోతే ఎగ్స్ కానీ, గుడ్లు మాట, వీటన్నిటినీ కూడా తీసుకోవద్దు అని చెప్పారు. అది ఒక ప్రవర్తన, నియామక, స్వేచ్ఛను ప్రసాదించే నియామక ప్రవర్తన అది. రెండోది ఏంటంటే మత్తు పదార్థాల జోలికి పోవద్దు అని చెప్పింది. ఇది రెండవ స్వేచ్ఛను కలిగించే నియామక సూత్రం. అంటే మందు తాగడం కానీ, లేదా డ్రగ్స్ తీసుకోవడం కానీ, టొబాకో, పాన్ అట్లాంటివి తీసుకోవడం కానీ, వీటినన్నిటినీ కూడా మనం వాటి జోలికి పోకూడదు అని చెప్తా ఉంది. మూడవ స్వేచ్ఛ నియామక సూత్రం ఏమిటంటే జూదాల జోలికి పోవద్దు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏమంటారు, హార్స్ రేసులు కని వెళ్తారు, తర్వాత లాటరీస్ కని వెళ్తారు, క్యాసినోస్ అని ఉంటాయి వాటికి వెళ్తారు, ప్యాకాట్లకు పోతారు. వీటి జోలికి పోవద్దు, నీకు చక్కగా స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ది ఏమిటంటే అక్రమ సంబంధాలు వద్దు అని చెప్తారు. అంటే వివాహేతర సంబంధాలు జోలికి పోకూడదు. ఆ తర్వాత అట్లాంటి అంటే సినిమాస్ కానీ, అంటే ఏమంటారు పోర్నోగ్రఫీ అట్లాంటి వాటికి పోకూడదు అని చెప్తోంది అన్నమాట. ఈ 4 ఎవరైతే చక్కగా ఈ ప్రవర్తనల జోలికి పోకుండా నియంత్రిస్తూ పాటిస్తారో ఈజ్ ఎ ఫ్రీ బర్డ్. వాడికి హ్యాపీగా జీవితంలో తను బతకచ్చు అన్నమాట. యాక్చువల్గా ఈ 4 ప్రవర్తనల్ని
4 పిల్లర్స్ ఆఫ్ సిన్ అంటారన్నమాట. అంటే మొత్తం పాపకార్యాలన్నిటికీ మూల స్తంభాలు ఏమిటయ్యా అంటే ఈ 4 ప్రవర్తనలే అండి. మనం పాపాల వల్ల నరకానికి పోతాము. ఈ లైఫ్లోనే మనం ఎంతో సఫర్ అవుతాము, ప్లస్ లైఫ్ తర్వాత ఇంకా సఫరింగ్ గురవుతాం అన్నమాట. మరి ఈ పాపాలన్నిటికీ మూల కారణం ఏమిటి? ఈ 4 స్తంభాలు. ఈ 4 స్తంభాలని ఎవరైతే బద్దలు కొడతాడో వాడు మొత్తం ఆ పాపపు స్ట్రక్చర్ అంతా కిందకు వచ్చేస్తుంది. అంటే వాడిలో పాప గుణం అంటూ ఉండదు.